నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఏంటి సార్ కూటమి ప్రభుత్వం అది వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ కావచ్చు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటారు? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. పేద ప్రజల డాక్టర్గా ఆ రోజు రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి అందుబాటులో తీసుకొచ్చి పెట్టాడు. కానీ నేడు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఆపేశారు. పేద ప్రజల ఆరోగ్యంపై ఆడుకునే నాటకం ఆడుతున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పేదవాడి ఆరోగ్యం గురించి వాళ్ళకి పట్టదు. పేదవాడు సంకనాగిపోవాలి. పేదలపై చేసే పన్నులతో ఆరోగ్యశ్రీని నడుపుతున్నారు. అటువంటి ఆరోగ్యశ్రీని వాళ్ళు ఆపడం చాలా దురదృష్టకరం. అంటే సార్ వీళ్ళు అసలుకి మేము ఆరోగ్యశ్రీ తీసేయం, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా ఆరోగ్యశ్రీకి ఎంత ఇచ్చారు సార్ మనకి ఆరోగ్యశ్రీ కింద? ప్రతి కుటుంబంలో సంవత్సరానికి ఇచ్చేప్పటికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. ఆరోగ్యశ్రీని అమలు చేసుకుంటూ పేదవాడికి ఆరోగ్యశ్రీ గుండె ఆపరేషన్స్ గాను అనేక ఆపరేషన్లు చేయించుకోవడానికి ఉపయోగపడింది. దాన్ని ఈరోజు ఆపడం చాలా దుర్మార్గకర పరిస్థితి. సార్ యువగలం పాదయాత్ర అంటూ ఈయన చేసిన నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు యువగలం అనేసి చేశారు. దాంట్లో హామీలు కూడా చాలానే ఇచ్చారు. దాంట్లో ఈ పెట్రోల్ ధర కూడా, ఈ పెట్రోల్ ధరలు కంపారిజన్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటారు? అసలు వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గిస్తామని చెప్పారు, మరి వీళ్ళు తగ్గించిందంటారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. నేడు హైదరాబాద్లో చూసుకుంటే 107 రూపాయలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన కాడికి వచ్చి 109 రూపాయలు ఉంది. పక్క రాష్ట్రాలకి మనం తగ్గించేస్తామని చెప్పన్నాడు. వాళ్ళ పక్క రాష్ట్రాలకి కూడా మన కాడ రేటు పెంచి ఉంది. అదేవిధంగా గ్యాసు, ఉచిత గ్యాస్ అన్నాడు. ఉచిత గ్యాస్లో ఒక సిలిండర్కి ఎవరికి కూడా డబ్బులు పడలేదు. 1,00,000 సిలిండర్స్ ఉంటే అందులో ఒక 10,000 మందికి కూడా డబ్బులు కూడా పరిస్థితి లేదు. ఉచితం అని చెప్పడం దానికి ప్రజలను మోసం చేయడం దానికి. ఏదైనా కానీ హామీలు ఇస్తున్నారు, అమలు చేసేది లేదంటారా? 100% వాళ్ళు ఇచ్చిన 6 హామీలను కూడా ఒక్క హామీలు కూడా అమలు చేసే పరిస్థితులు లేరు. పేరండి? నా పేరు శివారెడ్డి. శివారెడ్డి గారు ఎలా ఉందండి? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరి మద్యం వ్యవస్థ ఆయన హ్యాండిల్ చేయగలుగుతున్నారా? మంచిగా ఉందా? బాగానే ఉంది. మంచిగానే ఉంది. సరిపోని మందు పుష్పలంగా ఉంటే వాళ్ళు ఏర్లై పారుతుంటే పల్లెటూరులో బంక్ కొట్టుకుంది. మరి నాణ్యమైన మద్యం ఇవ్వట్లేదా 99 రూపాయలకి? 99 రూపాయలకి ఏముంటుంది? పిచ్చిది ఉంటుంది. 99 రూపాయలకి ఇస్తానని చెప్పాడు కదండి. ఆయన ఇంట్లో చేసుకొచ్చిరా, ఆయన ఇంట్లో చేసుకొచ్చేమీ లేడుగా. మరి మద్యం రేట్లు పెంచను అని చెప్పాడు, మరి పెరిగాయేమన్నా మద్యం ధరలు? ఏం పెరగటమేం పెరగలేదు, ఎంఆర్పీ చేస్తాను. ఎంఆర్పీకి ఇస్తున్నారు అంటే 99 రూపాయలకి. ఏడెందుకు కొత్త పల్లెటూరు గురిజాలు పోయి తెచ్చుకుంటూ ఉంటుంది, ఇక్కడికేం రావుగా. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంటంటారండి? ఇంకా వాటికి చెప్పేది ఎవరు? అంటే పెరిగాయా తగ్గాయా ఇప్పుడు బెల్ట్ షాపులు ఏం వచ్చిన తర్వాత? పెరిగినాయి. పుష్పలంగా పెరిగినాయి కాదండి. అసలు బెల్ట్ షాపులు పెడితే తమ్ముళ్ళు బెల్ట్ తీస్తాననేసి చెప్పాడు కదండి. మరి అంటాడు యాడ్ చేస్తాడు బెల్ట్ బెండ్ తీయటానికి. ఆయన వచ్చి బెండ్